ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్య సమాచారం అండి. ఇక విషయానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఈసారి పెన్షనర్లకు కేవలం నెలవారీ పెన్షన్ మాత్రమే కాకుండా అదనంగా మరో చెల్లింపు కూడా ఒకేసారి జరగబోతుంది. అంటే మీ ఖాతాలోకి ఈ మే నెలలో 2 రకాల నగదు జమ కానుంది. దీనివల్ల పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలకు మోక్షం లభించినట్లయింది. ట్రెజరీ విభాగం ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిందని, నిధుల విడుదలకు సానుకూల సంకేతాలు వచ్చాయని తెలుస్తుంది. ఈ అదనపు చెల్లింపు వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే డీఆర్ అరెస్ట్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యాన్ని పెన్షనర్లకు డీఆర్ రూపంలో అందిస్తారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డీఆర్ బకాయిలను నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సిఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల సాధారణ సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారు మాత్రమే కాకుండా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లులు, సోదరీమణులు కూడా సమానంగా ప్రయోజనం పొందుతారు. అలాగే కేవలం ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన వారికే కాకుండా యూనివర్సిటీల్లో సేవలు అందించి రిటైర్డ్ అయిన వారికి కూడా ఈ నిబంధనలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా సవరించిన డిఏ మరియు డిఆర్ టేబుల్స్ ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అందే డిఆర్ శాతం ఏకంగా 37.31% చేరుకుంది. గతంలో ఉన్న శాతంతో పోలిస్తే ఇది సుమారు 3.1% కంటే ఎక్కువ పెరుగుదలను సూచిస్తుంది. ఈ అదనపు పెంపు వల్ల ప్రతి నెల వచ్చే పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక పెన్షనర్ పొందే మొత్తంలో ఈ శాతం పెరుగుదల వల్ల ₹1000 అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఈ పెంపుదల ప్రక్రియను ట్రెజరీల అధికారులు సాఫ్ట్వేర్లో ఇప్పటికే అప్డేట్ చేశారు. కాబట్టి పెన్షనర్లు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గానే పెరిగిన పెన్షన్ మరియు అరెర్స్ మీ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. ప్రభుత్వం ఈ బకాయిల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించిందని, ఆర్థిక క్రమశిక్షణతో పెరిగి పెన్షనర్ల కష్టాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. చాలా కాలంగా తమకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న పెన్షనర్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ఈ మే నెల 1వ తేదీ నుంచే ఈ కొత్త మొత్తాలు ఖాతాలో జమ కావడం ప్రారంభం అవుతాయని, మీ బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఆ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది నిజంగా పెన్షనర్లకు ఒక శుభ పరిణామం అని చెప్పాలి.